త్వరలో విడుదల కానున్న కన్నప్ప చిత్రానికి మరో షాక్ తగిలింది. చిత్రానికి సంబంధించిన హార్డ్ డ్రైవ్ ను ఎత్తికెళ్లినట్లుగా ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రెడ్డి విజయ్ కుమార్. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. కోకాపేటకు చెందిన విజయ్ కుమార్ కన్నప్ప మూవీకి సంబంధించి కీలక కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను డిటిడిసి కొరియర్ ద్వారా హెచ్ఐవిఈ స్టూడియోస్ పంపింది. ఈ నెల 25న వచ్చిన పార్సిల్ తీసుకున్నాడు ఆఫీస్ బాయ్ రఘు. తర్వాత ఎవరికి తెలియకుండా చరిత అనే మహిళకిచ్చినట్లుగా సమాచారం. ఫిలిం నగర్ పిఎస్ లో రఘు చరితలపై ఫిర్యాదు చేశారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్. ఇక త్వరలో విడుదల కాబోతోంది మూవీ కన్నప్ప చిత్రం. సో దీనికి సంబంధించిన హార్డ్ డిస్క్ కు సంబంధించి ఆ హార్డ్ డ్రైవ్ ను ఎవరో ఎత్తుకెళ్లారు అంటూ కూడా ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ రెడ్డి. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ కోకాపేటకు చెందిన విజయ్ కుమార్ కన్నప్ప మూవీకి సంబంధించిన కీలక కంటెంట్ ఉన్న ఆ హార్డ్ డ్రైవ్ ను డిటిడిసి కొరియర్ ద్వారా హెచ్ఐవిఈ హైవ్ స్టూడియోస్ అయితే పంపించింది. ఈ నెల 25న వచ్చిన ఆ పార్సిల్ తీసుకున్నాడు ఆఫీస్ బాయ్ అని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత ఎవరికి తెలియకుండా చరిత అనే మహిళకు ఈ రఘు ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. ఫిలిం నగర్ పిఎస్ లో అటు రఘు అదేవిధంగా చరితలపై కూడా ఫిర్యాదు చేశారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్. రెడ్డిగా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డ్రైవ్ కు సంబంధించి ఎవరో ఎత్తుకెళ్లారు, ఆఫీస్ బాయ్ ఎత్తుకెళ్లారంటూ కూడా ఆయన పైన ఫిర్యాదు చేశారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రెడ్డి విజయ్ కుమార్. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివభక్తుడు కన్నప్ప ఆధారంగా తెరకెక్కించబోతున్నటువంటి కన్నప్ప మూవీ జూన్ 27వ తారీఖున రిలీజ్కి సిద్ధం కానున్నది. ఈ నేపథ్యంలోనే హార్డ్ డిస్క్ ముంబై నుంచి పంపించినటువంటి హార్డ్ డిస్క్ మిస్ కావడంతో ఇప్పుడు కొంతమేరకు సినీ ఇండస్ట్రీతో పాటు అటు కన్నప్ప మూవీ రిలీజ్కి హైగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నటువంటి మంచు విష్ణుకి కొంతమేరకు నిరాశనే ఎదురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కన్నప్ప మూవీ రిలీజ్ అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకులు జరుగుతున్నాయి. న్యూజిలాండ్లో షూటింగ్ జరిగిన తర్వాత కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అంతా కూడా విదేశాలను పర్యటించి స్వయాన మంచు విష్ణునే దగ్గరుండి ఈ ప్రమోషన్స్ కూడా చేశారు. అయితే దగ్గరలోనే సినిమా రిలీజ్ ఉంది అనుకున్నటువంటి టైంలో ఈ హార్డ్ డిస్క్ అని ముంబై నుంచి హెచ్ఐవిఈ ఈ నెల 25వ తారీఖున డిటిటిసి కొరియర్ ద్వారా పంపించింది. కానీ ఇక్కడికి కొరియర్ ద్వారా వచ్చినటువంటి హార్డ్ డిస్క్ ఇక్కడ అందలేదు అని చెప్పేసి ఆఫీస్ బాయ్ రఘుకి ఇచ్చాము. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ కనిపించకపోవడంతో అటు ప్రొడ్యూసర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వీళ్ళు కుటుంబ సభ్యులంతా కూడా కొంతమేరకు మంచు విష్ణు మొదటి నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ మూవీకి సంబంధించి దాదాపు సంవత్సరం పాటు కూడా తను దగ్గరుండి సినిమా షూట్ చేయడంతో పాటు సినిమాకి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా దగ్గరుంచి చూశాడు. ఆ తర్వాత ప్రమోషన్లో భాగంగా రెగ్యులర్గా బిజీ ఉండడంతో పాటు మూవీకి సంబంధించి అటు ప్రభాస్ కావచ్చు, హై హీరోస్ అంతా కూడా ఇందులో నటించి శివభక్తుడైనటువంటి కన్నప్పకి సంబంధించినటువంటి మూవీ యాస్టీస్గా స్టోరీని ప్రజలకు అందించాలి. ఎందుకంటే గతంలో చూసాము రామదాసు ఇలాంటి మూవీస్ డివోషనల్కి సంబంధించి ప్రజలకి ఎక్కువగా కనెక్ట్ అవ్వడం కానీ తొందరగా ఇవి హిట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. అయితే దాదాపు 150 కోట్ల బడ్జెట్తో రూపొందించినటువంటి ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది, సక్సెస్ అవ్వబోతుంది అనుకున్నటువంటి టైంలోనే ఇలా జరగడంతో అటు మంచు విష్ణుకి సంబంధించి 24/7 క్రాప్స్ సంబంధించినటువంటి విజయరెడ్డి కూడా ఇక్కడ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మొదటి నుంచి ఈ సినిమాకి సంబంధించి అనేక ఆటంకాలు వచ్చాయి. భైరవం మూవీ కూడా ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది అనుకున్నటువంటి టైంలోనే ఈ కన్నప్ప మూవీ కూడా 25th అనుకున్న టైంలో రెండు మూవీలు ఎట్ అ టైం ఒకే రోజు రిలీజ్ అయితే కొంతమేరకు ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నటువంటి
నేపథ్యంలోనే మూవీని పోస్ట్ పోన్ చేశారు అన్న ఆరోపణలు కూడా గతంలో వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఈ భైరవం మూవీ ఈ నెల 30వ తారీఖున రిలీజ్ కానున్నది. జూన్ 27న కన్నప్ప మూవీ రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీస్కి సంబంధించి రెండు కూడా హై బడ్జెట్తో హై ఎక్స్పెక్టేషన్స్తో ముందుకు రాబోతున్నటువంటి టైంలోనే ఒకవైపు హార్డ్ డిస్క్ మిస్ కావడంతో ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇద్దరు అంటే రఘు మీద మరొక యువతి మీద అందులో పనిచేస్తున్నటువంటి తన మీద కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మంచు కుటుంబంలో కూడా ఒక వివాదం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఆఫీస్ బాయ్ మీద అంటే ఆఫీస్ బాయ్ ఈ పార్సల్ తీసుకున్నాడు అంటున్నారు. అంత భారీ బడ్జెట్ మూవీ, హై బడ్జెట్ పెట్టారు ఆ మూవీ పైన. అదేవిధంగా పెద్ద పెద్ద తారాగణం అంతా కూడా ఇందులో నటించిన సందర్భాలు ఉన్నాయి. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆ పార్సెల్ ఒక ఆఫీస్ బాయ్ తీసుకున్నారు అంటే ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఎవరి పేరు మీద ఆ పార్సెల్ వచ్చింది అండ్ మెయిన్ ఎవరు ఆ పర్సన్, సో అతను వచ్చి సైన్ చేస్తే కానీ తీసుకోవడానికి వీలవ్వదు. సో మరి ఆఫీస్ బాయ్ తీసుకోవడానికి గల కారణాలేంటి? ఆ చరిత అనే మహిళ ఎవరు? సో దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ రేఖ. ఎందుకనంటే అది డ్రీమ్ ప్రాజెక్ట్. మంచు విష్ణుకి ఏడాదిన్నర పాటు తను కష్టపడి స్వయాన అక్కడ ఉన్నటువంటి మూవీకి సంబంధించినటువంటి అన్నిటినీ దగ్గర ఉన్నటువంటి చూసుకున్నటువంటి వ్యక్తి. గతంలో తనకి చాలా ఫ్లాప్స్ ఎదురయ్యాయి, కానీ ఈ మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్ ఉంది. హై బడ్జెట్ కేటాయించినటువంటి సినిమా కాబట్టి దగ్గరుండి ఈ సినిమా గురించి అన్నీ చూసుకున్నటువంటి మంచు విష్ణు ఈ నెల 25న డిటిటిసి కొరియర్ ద్వారా వచ్చినటువంటి దాన్ని ఆఫీస్ బై రఘు, అంటే మీరు అన్నట్లుగా కూడా హై బడ్జెట్ ఒక మూవీ అనేది ప్రతి ఒక్క హీరోకి ఒక డ్రీమ్. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క స్టోరీ ఆధారంగా తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు. ఇది కన్నప్ప అంటే శివుడు ఎంతో ఇష్టమైనటువంటి భక్తుడు కన్నప్ప గురించి తీసినటువంటి ఈ మూవీకి సంబంధించినటువంటి దానిని హార్డ్ డిస్క్ రూపంలో ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ అంతా పంపించినప్పుడు ఖచ్చితంగా కూడా 24/7 క్రాప్స్కి సంబంధించినటువంటి ఎవరైనా తీసుకోవాలి. కానీ రఘు అసలు ఎవరు? ఆఫీస్ బాయ్ అంతా కోట్లాది ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ని ఎందుకు తీసుకున్నాడు, ఎలా ఇచ్చారు అన్న దాని మీద కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే చరిత అనే మహిళ ఉన్నదో తను రఘు కావాలనే కుట్రపూరితంగా చేశారు. అసలు ఎవరు ఆధీనంలో వీళ్ళిద్దరూ పనిచేశారు, ఎవరికి సపోర్ట్గా ఉన్నారు, ఎవరు మద్దతు ఇస్తూ ఇదంతా చేయిస్తున్నారు అన్న అనుమానాలను కూడా అటు మంచు విష్ణు వ్యక్తపరుస్తున్నాడు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ టైంలో ఇలా హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం సాధారణంగా మరొక కాపీ ఉండుంటుంది కదా అన్నది కూడా వినిపిస్తుంది. ఇంత డ్రీమ్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఇన్ని కోట్ల బడ్జెట్తో కేటాయించి సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా కూడా మిగతాకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు ఉంటాయి, అందులో కూడా మూవీస్ ఉంటాయి. కానీ ఒక మూవీకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ని డిటిటిసి కొరియర్ ద్వారా వచ్చినటువంటి దానిని అంత ఈజీగా ఆఫీస్ బాయ్కి ఎలా ఇచ్చారు, ఆఫీస్ బాయ్ చరిత కలిసి ఎలా మిస్ చేశారు, వీళ్ళిద్దరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఎందుకు వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదు అనేది కూడా పెద్ద అనుమానాలకు తావతీస్తుంది. ఇదంతా కూడా కావాలనే కొంతమంది కుట్రపూరితంగా మూవీని అడ్డుకొనడానికే ఇదంతా చేస్తున్నారు, నా సక్సెస్ని తట్టుకోలేకనే ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి మంచు విష్ణు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. మొదటి నుంచి మంచు కుటుంబంలో కూడా వీళ్ళిద్దరి మధ్య, మంచు విష్ణు కావచ్చు మనోజ్ మధ్య వివాదాలు తెర మీదకి వస్తూనే ఉన్నాయి. మరొకసారి ఇది కుటుంబ వివాదంగా మారే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ సుజాత.